ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. నా వెనుక కూర్చున్నామే మళ్ళీ మాటలు మొదలుపెట్టింది. చూసారా బాబు, ఈరోజు ఒక ఆత్మ మీతో ప్రయాణం చేస్తుంది. నేను చనిపోయాక ఒక మగవాడి సైకిల్ ఎక్కడం ఇదే మొదటిసారి అంటూ ఆమె వింతగా నవ్వుతుంది. ఆమె నవ్వుతుంటే నా వెన్నులో వణుకు పుడుతుంది. కానీ నేను ధైర్యం కోల్పోలేదు. మరో 2 కిలోమీటర్లు వెళ్ళాక, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక వెన్నులో వణుకు పుట్టించే యథార్థ గాథను మీ ముందుకు తెచ్చాను. ఈ కథ వింటుంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న గాలి చల్లబడిపోతుంది. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరిచ్చే ఒకే ఒక్క లైక్ మరిన్ని భయంకరమైన కథలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు బలాన్నిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు కథ మొదలు పెడదాం. నా పేరు రాజు. ఇది 1996లో జరిగిన సంఘటన. అప్పట్లో నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల పట్టణమైన నర్సంపేటలో ఉండేవాడిని. అప్పుడు నా వయసు కేవలం 17 ఏళ్ళు. ఆ వయసులో ఉండే ఉడుకు రక్తం, దేనికి భయపడని తత్వం నాది. నాకు సినిమాలంటే పిచ్చి ప్రాణం. ముఖ్యంగా నైట్ షో చూడకపోతే నాకు నిద్రే పట్టేది కాదు. మా నర్సంపేటలోనే థియేటర్లు ఉండడంతో ప్రతిరోజు ఏదో ఒక సినిమా చూసి అర్ధరాత్రి 1 గంట వరకు ఇంటికి వచ్చి హాయిగా పడుకోవడం నాకు అలవాటు. ఆ సంవత్సరం నాగార్జున గారి ఒక పెద్ద కమర్షియల్ సినిమా రిలీజ్ అయింది. రాష్ట్రమంతా ఆ సినిమా సంచలనం సృష్టిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మా ఊరిలో ఉన్న థియేటర్లో ఆ సినిమా రిలీజ్ కాలేదు. అప్పటికే సినిమా రిలీజ్ అయి 3 రోజులు గడిచిపోయింది. ఎక్కడ విన్నా ఆ సినిమా గురించే చర్చ. అది విన్న నా మనసు ఆగట్లేదు. ఏదేమైనా ఆ రోజే సినిమా చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆరా తీయగా మా ఊరికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరకాల పట్టణంలోని శ్రీనివాస టాకీస్లో ఆ సినిమా సెకండ్ షో ప్రదర్శించబడుతుందని తెలిసింది. నా ఫ్రెండ్ అరవింద్ కూడా వస్తా అన్నాడు. మేమిద్దరం కలిసి డబుల్ రైడింగ్ వెళ్దామని అనుకున్నాం. అదే ఉత్సాహంతో సాయంత్రం ఒక అద్దె సైకిల్ కూడా మాట్లాడుకున్నారు. కానీ తీరా సమయానికి అరవింద్కు తీవ్రమైన జ్వరం వచ్చింది. వాడు రాలేనని చెప్పేశాడు. అప్పుడు సమయం రాత్రి 7 గంటలు కావస్తుంది. ఒక్కడినే అంత దూరం వెళ్ళాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించాను. కానీ ఆ సినిమా చూడాలన్న పిచ్చి నా భయాన్ని అణిచివేసింది. ఎలాగో మెయిన్ రోడ్డే కదా, ఏమవుతుందిలే అని ధైర్యం చెప్పుకొని సరిగ్గా రాత్రి 7:30 గంటలకు నర్సంపేట నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను. నిశ్శబ్దంగా ఉన్న రోడ్లపై సైకిల్ తొక్కుకుంటూ రాత్రి 9 గంటలకు పరకాల చేరుకున్నాను. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. సినిమా అద్భుతంగా ఉంది. సినిమా అయిపోయి బయటికి వచ్చేసరికి సమయం అర్ధరాత్రి 12:15 అవుతుంది. థియేటర్ బయట నిర్మానుష్యంగా ఉంది. నా సైకిల్ తీసుకొని తిరిగి నర్సంపేట వైపు ప్రయాణం మొదలుపెట్టాను. అప్పట్లో రోడ్లు ఇప్పట్లా ఉండేవి కావు. రోడ్డుకి ఇరువైపున దట్టమైన చెట్లు, అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు. రాత్రి 9 దాటితే ఆ రోడ్లపై మనుషులు తిరగడం మర్చిపోవాల్సిందే. అటువంటి ఘోర నిశ్శబ్దంలో చీకటిని చీల్చుకుంటూ నేను ఒంటరిగా సైకిల్ తొక్కుతున్నాను. పరకాల దాటి 5 కిలోమీటర్లు వచ్చానో లేదో, నా సైకిల్కి ఒక 50 అడుగుల దూరంలో ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి వేళ ఆ నిర్మానుష్యమైన రోడ్డుపై నడుస్తుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ సమయంలో ఒక ఆడది ఒంటరిగా ఇక్కడేం చేస్తుంది? ఆమెను చూస్తుంటే నాలో చిన్నగా భయం మొదలైంది. కానీ మళ్ళీ సర్ది చెప్పుకున్నాను. నాలాగా ఎవరో అవసరం ఉండి వెళ్తుండవచ్చులే, ఏమైనా అడుగుదామా అనిపించింది. కానీ పరిచయం లేని ఆడవాళ్లతో ఆ సమయంలో మాట్లాడితే ఏమనుకుంటారో అని మౌనంగా ఆమెను దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాను. నేను పక్క నుంచి దాటి వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఒక సన్నని గొంతు పిలిచింది. బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను నర్సంపేట వెళ్ళాలి. చాలా దూరం కదా, నడవలేకపోతున్నాను. నన్ను మీ సైకిల్ మీద తీసుకెళ్తారా? ఆమె గొంతులో ఏదో తెలియని మాయ ఉంది.
నేను సైకిల్ ఆపాను. ఆమె మెల్లిగా నా దగ్గరికి వచ్చింది. సుమారు 25 ఏళ్ల వయసుంటుంది. లేత నీలం రంగు చీర కట్టుకుంది. ముఖం కలగా ఉంది, కానీ కళ్ళల్లో ఏదో రహస్యం. ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడ ఒంటరిగా ఏంటండి, ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాను. అప్పుడామె మా అక్క ఇంటికి పరకాలకు వచ్చాను బాబు. చివరి బస్సు దొరుకుతుందనుకున్నాను, కానీ బస్టాండ్కు వెళ్లేసరికి 5 నిమిషాల ముందే బస్సు వెళ్ళిపోయిందని చెప్పారు. ఏం చేయాలో తెలియక ఇలా నడుచుకుంటూ వస్తున్నాను. ఎవరైనా సాయం చేస్తారనే ఆశతో అని చెప్పింది. అప్పుడు నేను సరే ఎక్కండి, నేను నర్సంపేటే వెళ్తున్నాను, మిమ్మల్ని అక్కడే దింపుతాను. అక్కడి నుంచి నర్సంపేట ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం సైకిల్ తొక్కడం కష్టమే అయినా ఆమెను అలా ఒంటరిగా వదిలేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. మా ప్రయాణం మొదలైంది. మధ్యలో కొన్ని చిన్న చిన్న గ్రామాలు దాటుతున్నాయి. ఆ చల్లని గాలికి ఆమెతో మాట్లాడుతుంటే నాలో ఉన్న భయం మెల్లిగా తగ్గిపోయింది. ఇంతకీ మీది ఏ ఊరు, మీ భర్త ఏం చేస్తారని అడిగాను. అప్పుడామె చిన్నగా నవ్వి నేనడిగిన విషయం దాటివేస్తూ మీరు ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు అని నన్ను ఎదురు ప్రశ్న వేసింది. నేను నా సినిమా ముచ్చట్లు, నా గురించంతా చెప్పాను. అంతా విన్నాక ఆమె అన్న మాటలకు నేను ఒక్క క్షణం స్తంభించిపోయాను. ఆమె ఇలా అంది, మీరు చాలా ధైర్యవంతులు బాబు. ఈరోజు మీరు ఒక చనిపోయిన ఆత్మను సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్తున్నారు, మీకు భయం వేయట్లేదా? ఆ మాటలకు నేను నవ్వేశాను. అమ్మా, మీరు చాలా బాగా నటిస్తున్నారు. ఏ డ్రామా కంపెనీలో పనిచేస్తారేంటి, నన్నే భయపెట్టాలని చూస్తున్నారా? దానికి ఆమె చాలా సీరియస్గా నేను నిజంగానే చనిపోయాను, నమ్మండి బాబు అని నా కళ్ళల్లోకి చూస్తూ అంది. ఆమె మాటల్లోని గాంభీర్యం చూసి నా రోమాలు నిలబడ్డాయి. లోపలంతా భయం, పైకి నవ్వుతూ సరే అయితే మీరిప్పుడు ఆత్మ, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగాను. నా ఇల్లు ఎక్కడో అక్కడికే వెళ్తున్నాను, కాసేపట్లో నీకు తెలుస్తుంది అని గూఢంగా సమాధానమిచ్చింది. మేము మాట్లాడుకుంటూ చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకున్నాము. సడన్ గా లోపల నుంచి ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి నా సైకిల్కి అడ్డుగా నిలబడ్డాడు. నేను బ్రేక్ వేసి ఆపాను. ఏంట్రా ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావని గర్జించాడు. సినిమాకు వెళ్ళాను సార్, వస్తూ ఈమెను ఎక్కించుకున్నాను, ఈమెది మా ఊరే సార్ అని చెప్పాను. ఆ కానిస్టేబుల్ నా వెనుక కూర్చున్న ఆమెను చూసి ఒక్కసారిగా తెల్లబోయాడు. ఆయన ముఖంలో విపరీతమైన భయం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ఆయన, రేయ్ నువ్వసలు మనిషివేనా, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అరిచాడు. నాకు కోపం వచ్చింది. ఏమైంది సార్, ఒక ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీదుంటే సాయం చేస్తున్నాను, దానికి మనిషివేనా అని అడుగుతున్నారేంటని అడిగాను. ఆ కానిస్టేబుల్ నా మాటలు వినే స్థితిలో లేడు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకు, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెనక్కి తిరిగి అస్సలు చూడకు అని దాదాపుగా హెచ్చరించాడు. ఆయన ఎందుకలా అంటున్నారో నాకు అర్థం కాలేదు. బహుశా లంచం అడుగుతున్నాడేమో అని నేను వేగంగా సైకిల్ తొక్కడం మొదలుపెట్టాను. కొద్ది దూరం వెళ్ళాక తిరిగి చూస్తే ఆ కానిస్టేబుల్ అక్కడే నిలబడి భయంతో వణుకుతూ మమ్మల్నే చూస్తున్నాడు. సైకిల్ వేగం పెంచాను, కానీ ఆశ్చర్యమేమిటంటే అప్పటి వరకు తేలికగా ఉన్న సైకిల్ ఇప్పుడు బరువెక్కడం మొదలైంది. గాలేమైనా తక్కువగా ఉందా అని కిందికి చూశాను. అంతా బాగానే ఉంది, కానీ సైకిల్ తొక్కడం నా వల్ల కావట్లేదు. వెనకాల 2-3 మనుషులు కూర్చుంటే ఎంత బరువుంటుందో అంత బరువుగా అనిపిస్తుంది. నేను అలసిపోతున్నాను, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. నా వెనుక కూర్చున్నామే మళ్ళీ మాటలు మొదలుపెట్టింది. చూసారా బాబు, ఈరోజు ఒక ఆత్మ మీతో ప్రయాణం చేస్తుంది. నేను చనిపోయాక ఒక మగవాడి సైకిల్ ఎక్కడం ఇదే మొదటిసారి అంటూ ఆమె వింతగా నవ్వుతుంది. ఆమె నవ్వుతుంటే నా వెన్నులో వణుకు పుడుతుంది, కానీ నేను ధైర్యం కోల్పోలేదు. మరో 2 కిలోమీటర్లు వెళ్ళాక ఒక పెద్ద చెరువుగట్టు వచ్చింది. ఆ చెరువు పక్కనే ఊరి శ్మశానం ఉంది. ఆమె సడన్ గా, బాబు ఒక్క నిమిషం సైకిల్ ఆపుతారా, కడుపులో ఏదోలా ఉంది, వాంతు వచ్చేలా అనిపిస్తుంది, సైకిల్ ఆపండని అడిగింది.
అప్పుడు నేనన్నాను, అమ్మా ఇది శ్మశానం, ఇక్కడ వద్దు, కొంచెం ముందుకు వెళ్తే మరో చెరువు వస్తుంది, అక్కడ ఆపుతాను. దానికామె వికటంగా నవ్వుతూ, శ్మశానమైతే ఏమైంది బాబు, నాకలాంటి భయాలు లేవు, మీకేమైనా భయమా అని అడిగింది. నేనిక మాట్లాడలేక సైకిల్ ఆపాను. ఆమె ఒక్కసారిగా సైకిల్ దిగి చీకట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్న నాకు వింతైన శబ్దాలు వినపడ్డాయి. శ్మశానం వైపున్న కుక్కలన్నీ ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టాయి. ఆ శబ్దాలు వింటుంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి. కొద్దిసేపటికే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వెనకాల 4-5 కుక్కలు విపరీతమైన ఆవేశంతో తరుముతున్నాయి. వింతేంటంటే ఆ కుక్కలు నన్ను అస్సలు పట్టించుకోలేదు. ఆమె ఎటు వెళ్తే అటువైపు చూసి భికారంగా అరుస్తున్నాయి. నేను వెంటనే ఒక కర్ర తీసుకొని వాటిని బెదిరించాను. ఆమె భయంతో నా వెనకాల దాక్కుంది. బాబు త్వరగా వెళ్దాం పదండి, ఇవి నన్ను చంపేసేలా ఉన్నాయి, వణుకుతూ ఇలా అంది. ఆమె సైకిల్ ఎక్కగానే నేను ప్రాణాలకు తెగించి సైకిల్ తొక్కాను. నర్సంపేట పొలిమేరులోకి చేరుకుంటున్నాము. అప్పటి వరకు భయపడిన ఆమె ఇప్పుడు మెల్లగా ఏడవడం మొదలుపెట్టింది. బాబు నేను మా ఊరు వదిలిపెట్టి సరిగ్గా 7 ఏడాది అవుతుంది. మళ్ళీ ఇన్నాళ్లకు వెళ్తున్నాను. మా వాళ్ళు నన్ను చూసి ఏమంటారో అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను సైకిల్ ఆపి ఆమెను ఓదార్చాను. ఏడవకండి, ఏదో గొడవపడి వెళ్ళిపోయి ఉంటారు, కన్నవాళ్ళు ఎప్పుడూ కాదనరు, వెళ్ళండి అని అన్నాను. అప్పుడామె తన పేరు సుజాత అని చెప్పింది. ఆమె మాటల్లో ఏదో చెప్పలేనంత బాధ ఉంది. నాకు పెళ్ళైంది బాబు, నా భర్త చాలా మంచివాడు, కానీ విధి నన్ను ఇలా చేసిందని ఏడుస్తుంది. చివరకు ఊరి శివార్లో ఉన్న ఒక రైస్ మిల్ దగ్గరికి వచ్చాం. బాబు ఆ మిల్లు వెనకాలే మా ఇల్లు, కానీ నాకు లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది, మీరు వచ్చి మా అమ్మను పిలుస్తారా అని అడిగింది. నాకప్పటికే బాగా ఆలస్యమైంది, కానీ ఆమె ఏడుపు చూసి కాదనలేకపోయాను. ఆమెను అక్కడే నిలబెట్టి ఆ మిల్లు వెనుక ఉన్న చిన్న ఇంటి దగ్గరికి వెళ్ళాను. నేను ఆ ఇంటి తలుపు గట్టిగా తట్టాను. లోపల నుంచి ఒక ముసలావిడ బయటికి వచ్చింది. ఎవరయ్యా నువ్వు, ఈ అర్ధరాత్రి ఏంటి అని అడిగింది. అప్పుడు నేనన్నాను, మీ అమ్మాయి సుజాతను తీసుకొచ్చాను, బయట నిలబడింది, ఇంట్లోకి రమ్మనండి అని అన్నాను. ఆ మాట వినగానే ఆ ముసలామె ముఖం పాలిపోయింది. ఒక్కసారిగా నాపై విరుచుకపడింది. ఒరేయ్ మీకు సిగ్గు లేదా, నిద్రపోతున్న మమ్మల్ని లేపి ఈ గోలేంటి, చనిపోయిన దాని గురించి చెప్పి ఇంకా ఎంతకాలం ఇలా ఏడిపిస్తారు. అది విన్న నేను షాక్ అయ్యాను. చనిపోవడం ఏంటమ్మా, ఆమె బయటే ఉంది కదా, చూడండి అని అన్నాను. దానికి ఆ తల్లి ఏడుస్తూ, బాబు సరిగ్గా 7 ఏడాది క్రితం పరకాల రోడ్డు మీద లారీ కింద పడి చనిపోయింది. అప్పట్నుంచి ఇలాగే ఎవరో ఒకరు వస్తున్నారు. అది కనిపించిన వాళ్ళందరినీ ఇలాగే ఇంటి వరకు తీసుకురమ్మని చెబుతుంది. అది చచ్చినా మమ్మల్ని వదలట్లేదు బాబు అని బోరున ఏడుస్తుంది. ఆ మాట వినగానే నా కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. నోటి నుంచి మాట రావడం లేదు. సరిగ్గా అదే సమయంలో రైస్ మిల్ దగ్గర నుంచి భయంకరమైన నవ్వు వినిపించింది. సుజాత గట్టిగా నవ్వుతూ తన చేతి గాజులను ఇంకో చేతికి కొడుతూ వింత వింత శబ్దాలు చేస్తుంది. ఆ శబ్దాలకు నా చెవులు పగిలేలా ఉన్నాయి. ఆ ముసలామె మిల్లు వైపు తిరిగి, చచ్చిన దానివి చచ్చినట్టుండక ఇంకా ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నావే, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచింది. అంతే, మరుక్షణం అక్కడున్న రూపం మాయమైపోయింది, గాలిలో కలిసిపోయింది. నేనక్కడి నుంచి ఎలా వచ్చానో నాకే తెలియదు. ఆ కానిస్టేబుల్ ఎందుకు హెచ్చరించాడో అప్పుడు అర్థమైంది. ఆయన చూసింది నన్ను కాదు, నా వెనకాల కూర్చొని ఉన్న ఆ వికృత రూపాన్ని. ఆ రోజు నుంచి నేను ఒంటరిగా నైట్ షోలకు వెళ్ళడం మానేశాను. ఆ సుజాత ఆత్మ ఇప్పటికీ అదే రోడ్డుపై తిరుగుతూనే ఉందట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది కిరణ్ గారి జీవితంలో జరిగిన నిజమైన సంఘటన. కొన్ని ఆత్మలు తమ కోరికలు తీరక, తమ వాళ్లను వదిలి ఉండలేక ఇలాగే మన మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో కూడా ఇలాంటి కథలుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్కి పంపండి. మళ్ళీ మరో భయంకరమైన కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. జాగ్రత్తగా ఉండండి.